Welcome to PS VGR News. Very good morning to Anandal. My name is Dishika Rani. I am studying in 9th class section. Today I am here to speak a few words about Swami Vivekananda. Swami Vivekananda was born on 12 January 1860. He opened a statue of Subhash Chandra Bose. అనగానే లేడీస్ అనే ఫస్ట్ మీరే గుర్తొస్తారండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ. The personification of the It's an honor for me to deliver our school report today on this occasion. At the outset of high cadre, whenever I go and speak to Sir speaks in such a polite way. Board of Community Development and YSRCP President of Tirupati District. Thank you very much, sir, for being here today with us for this 10th annual day celebrations. I now also thank Yachendra Garu. ఒకరోజు మేడం కూడా కొంచెం రిలాక్స్ అవుతారు. సంవత్సరం పాటు మీరు బాగా చదివి మీకు తెలియకుండానే క్రమశిక్షణ ఎంత ఉపయోగం ఎంత అవసరం జీవితంలో చూస్తున్నారు. మీ పిల్లలు ఎంత బాగా చదువుతున్నారు, ఎంత బాగా మాట్లాడుతున్నారు. ఇప్పుడే మేడం చెప్పారు, నేనే రిలాక్స్ అవుతున్నాను. మేడం డిసిప్లిన్ ఎక్కువ కదా, అర్థమవుతాము. ఇందాక మాట్లాడేటప్పుడు కూడా కారిడార్లో ఎవరు కొడుతూ గట్టిగా చెప్తున్నారు కదా. మన దేశంలోనే రకరకాల పాఠశాలలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న పేరెంట్స్ ప్రతి ఒక్కరు పిల్లలు బాగా చదవాలి, ఉండాలి, డాక్టర్లు అవ్వాలి, విదేశాలకు వెళ్ళాలి అని కోరుకుంటారు. వెంకటగిరిలో మన అదృష్టం స్కూల్ లెవెల్లో స్టాండర్డ్ ఉన్న మంచి స్కూల్స్ ఉన్నాయి. కేంద్రీయ విద్యాలయ కానీ, మోడల్ స్కూల్ కానీ,
You can rate them among the top of the country. So you students are very lucky. You have to pay attention for 1 minute. All the students have to pay attention for 1 minute. I know you are చదువు చెప్తున్నారనేది ఒకటైతే విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారంటారు మామూలుగా. విద్యతో పాటు మంచి బుద్ధులు, క్రమశిక్షణ, దాన్ని ఇంట్లో కూడా మీరు కొనసాగుతారు. కొందరికి న్యాచురల్, కొందరికి మనం ఉండి నేర్పించాలి. ఇదివరకు ఒకసారి వచ్చిన స్కూల్కి, ఆ రోజు రాగి మాల్ట్ ఇస్తున్నారు, ఆ రోజు ఆరంభం. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చెప్పినట్టు చదువు ఒకటే కాదు, విద్యాబుద్ధులు అనే దాంతో పాటు పౌష్టికాహారం కూడా చాలా ముఖ్యమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి గవర్నమెంట్ స్కూల్స్ అయినా కూడా పేరెంట్స్కి స్కూల్కి పంపించాలంటే చూడడానికి బాగుండాలా అని స్కూల్ రూపురేఖలే మార్చారు నాడు నేడు కింద. అమ్మఒడి కింద కొంచెం అమౌంట్ ఇస్తూ 15 వచ్చినటువంటి ముఖ్య అతిథులు, మా అన్నగారైనటువంటి శ్రీ నేదురుపల్లి రామ్కుమార్ రెడ్డి గారికి, అలాగే కల్నల్ సునీల్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి గోవిందరాజులు గారికి, ఎంఈఓ గారికి, ప్రిన్సిపాల్స్కి, కౌన్సిలర్స్కి, మున్సిపల్ చైర్పర్సన్ భానుప్రియ గారికి, గ్రంథాలయ చైర్మన్ గారికి, అలాగే ఈ ప్రోగ్రామ్ని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినటువంటి ఈ స్కూల్ ప్రిన్సిపాల్ అయినటువంటి మేడం గారికి, అలాగే ఈరోజు నేను గత 6-7 సంవత్సరాల నుంచి ఈ ఏపీ మోడల్ స్కూల్లో పెట్టుకున్నటువంటి ప్రతి కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ప్రతి ప్రోగ్రాం కూడా మేము ఇక్కడికి ఇచ్చేసి పిల్లలతో కలిసి మమేకం కావటం మా అదృష్టంగా భావిస్తూ, వెంకటగిరిలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటిలో కూడా ఈ మోడల్ స్కూల్ ఒక ప్రత్యేకమైనటువంటి మోడల్గానే ఉందనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక్కడ ప్రతిదీ ఒక చదువుతో పాటు డిసిప్లిన్ అయితేనేమి, ఎన్సీసీ అయితేనేమి, వాళ్ళు చేసేటువంటి ప్రతి ప్రోగ్రాంలో ఒక ప్లానింగ్గా ఉంటుందనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో మన ఈ స్కూల్ నుంచి పిల్లలు అనేక పోటీ పరీక్షలు అయితేనేమి అనేక దీంట్లో ముందుకు వచ్చి రాష్ట్రంలోనే మన ఊరిని, ఈ స్కూల్ని మంచి పేరు తెస్తారనేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ ప్రోగ్రాంకి చేసినటువంటి పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పిల్లలకి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇవాళ ఐ ఫీస్ట్ నిజంగా మీరంతా చాలా చక్కగా రెడీ అయ్యారు. ఎస్పెషల్లీ గర్ల్స్, వెరీ బ్యూటిఫుల్ కాస్ట్యూమ్స్. First of all, thank you for your warm welcoming. Every time you welcome us very well. Thank you so much. ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా విచ్చేసిన మన వెంకటగిరి సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారికి, అలాగే కర్నల్ సునీల్ కుమార్ గారికి, మన పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి వెంకటేశ్వరరావు గారికి, గ్రంథాలయ చైర్మన్ దొందు శారదమ్మ గారికి, మా కౌన్సిలర్స్ అందరికీ, ఇక్కడ ప్రిన్సిపల్స్కి, సీనియర్ టీచర్స్కి,
అందరికీ ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి స్పెషల్ అట్రాక్షన్ చిల్డ్రన్స్కి వారి పేరెంట్స్కి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే మీడియా వారికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఫస్ట్ టైం అనుకుంటా ఇప్పుడు యాన్యువల్ ఫంక్షన్ ఫస్ట్ మీ స్కూల్లోనే స్టార్ట్ చేశారు. యువర్ ద ఫస్ట్ స్కూల్ టు స్టార్ట్ దిస్ హ్యాపీ ఆనందోత్సవం. అండ్ అది కూడా దిస్ టైం ఈ యాన్యువల్ ఫంక్షన్ రియల్లీ స్పెషల్ ఫంక్షన్. ఎందుకంటే మీ మ్యామ్ ఎంతో చక్కగా మీ అందరికీ స్ఫూర్తినివ్వాలని, మిమ్మల్ని మోటివేట్ చేయడానికి, మీకు ఒక ఇన్స్పిరేషన్ కలిగించడానికి మన గ్రేట్ లీడర్స్, మన ఇండియాలోని గ్రేట్ లీడర్స్ స్టాచ్యూస్ని ఇనాగరేషన్ చేశారు. వెరీ హ్యాపీ మ్యామ్. మమ్మల్ని కూడా ఇందులో భాగం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా ఆలోచించాలి, ఎందుకు ఎక్కడ ఉన్న స్టాచ్యూస్ని మ్యామ్ ఈరోజు మీ స్కూల్కి తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు ఇనాగరేట్ చేశారు అనేది. ఒకప్పటి మన గ్రేట్ లీడర్స్ ఏ విధంగా అయితే మన దేశం కోసం పోరాడి మన స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చారు, మనందరికీ ఎంతో ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా మనం ఇంకా వారిని ఎందుకు తలుచుకుంటున్నాం అనేది కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ ఆ స్టాచ్యూస్ని చూసినప్పుడల్లా ఆలోచించాలి. అప్పటి సిచ్యువేషన్స్ మనకి ఇప్పుడు లేకపోవచ్చు, కానీ వారు ఏ విధంగా ఆనాడు గొప్ప ఉద్దేశంతో గ్రేట్ పర్సనాలిటీస్ అయిన వాళ్ళు ఏ విధంగా ఆనాటి సమస్యలను ఎదుర్కొన్నారు, మన దేశం కోసం ఏ విధంగా వాళ్ళు ప్రాణ త్యాగాలు చేశారు అనేది మనం నిత్యం ఆలోచించాలి. మీరు కూడా రేపు గొప్పగా చదవాలి, మీ పేరెంట్స్కి ప్రౌడ్గా మీరు నిలవాలి. మీ పేరెంట్స్కి కాదు, ఈ ఊరికి మరియు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి గర్వకారణంగా నిలవాలి. అండ్ ముఖ్యంగా ఇప్పుడు మీరు గ్రోతింగ్ స్టేజ్లో ఉన్నారు. ఫస్ట్ మీరందరూ కూడా మన ప్యాషన్ ఏంటి, మన డ్రీమ్ ఏంటి, ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ అవర్ ప్యాషన్. దానికి అనుగుణంగా మీరు ఏం సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళాలి అనేది ఫోకస్ చేయాలి. మీరందరూ కూడా మీకు చాలా యూఆర్ సో లక్కీ, మీకు ఇంత మంచి టీచర్స్ లభించినందుకు. మీరందరూ కూడా నిత్యం ఇంకా బాగా చదువుతూ మన ఊరికి ప్రౌడ్గా నిలుస్తారని కోరుకుంటున్నాను. నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు